ఇదేదో రిచ్ హౌస్ లా ఉంది, అందినంత వరకు తొక్కేయచ్చు అంతే. కానీరా కానీ నువ్వే బాగున్నావే బావా. బాబా నిన్నే బావా, ఏంటి లేటు? నేను లేట్ కాదు బాబతి, ట్రైన్ లేటు. హెడ్ మీద జుట్టు పైన డైలాగ్ పెంచిపోవాలా అన్నట్టు అక్క ఎక్కడ ఉంది? వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉందయ్యా. మరి పిల్లలు బేబీ కేర్ సెంటర్ లో ఉన్నారు. అత్త మావా ఇంకెక్కడ ఉంటారా? ఓల్డ్ ఏజ్ హోమ్ లో. మరి నువ్వు ఎరగొట్లు ఉండకుండా ఎక్కడుకున్నావా? డైలాగ్ లో పెంచాలా పేలింది? మామూలుగా పేలేదురా బాబర్ది, మానవ బాంబు పేలినట్టు పేలింది. మామూలు అంటే గుర్తొచ్చింది, నా మామూలు నాకు ఇస్తే బారికెళ్ళి మందు కొట్టేస్తాను. ఏంటి మీ ఫ్యామిలీలో మందు తాగే అలవాటు ఉందా? నీకు తెలియదేంటి? అమ్మేమో కళ్ళు తాగు, నాన్న గుడుంబ, నేను కాక్టైల్. చెప్పడం మర్చిపోయి నీ చెల్లి కూడా తాగడం మొదలెట్టింది. మా చెల్లి ఏం తాగుతుందమ్మా? పురుగుల మందు. పురుగుల మందా? డబ్బులు బావా గారాలు ఒకటి తొందరకి ఆ మాత్రం లెక్క నేను పెట్టుకునేంటి. ఇక్కడ నేను కొట్టేద్దాం వస్తే వీడు నా దగ్గర కొట్టేశాడు. అమ్మో దొరబాబు చాలా కేర్ఫుల్ గా ఉండాలి రోయ్. నమస్కారం సార్. ఏంట్రా దండలు తీసుకుని అటు ఇటు తిరుగుతున్నావు అంటే పైకి తీసుకెళ్ళాలి కదా? ఓహో మీరేనా సార్ దండలు ఆర్డర్ ఇచ్చింది? 2000 ఇవ్వండి సార్, వెళ్ళిపోతాను. నేను డబ్బులు ఇవ్వడం ఏంట్రా? ఇచ్చేయండి సార్, వెళ్ళిపోతాను. నువ్వెవడరా బాబు, అడుక్కునేవాడంటే అన్యాయంగా ఉన్నావు. ఇలా ఇచ్చే వెళ్ళు. నేనేదో కొట్టేద్దాం అంటే నా దగ్గర కొట్టేస్తున్నారేంట్రా బాబు? ఇందాక ఆడు, ఇప్పుడు ఈడు. రవి, ఇంకొకటి కూడా వస్తున్నాడు. రవి, 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 ఇంకా రెడీ కాలేదా? అవతల నిశ్చితార్థానికి టైం అవుతుంది. అంటే నువ్వు రానన్నావని వాళ్ళని రమ్మన్నారా? రవి, జరిగిందంతా ఓ పీడకలు అనుకుని మర్చిపోరా. ఇంకా ఎంతకాలం చచ్చిన దాని ఫోటోలు పెట్టుకుని మమ్మల్ని చంపుతావురా? మీకెందుకండి అంత కోపం? వాడితో నేను మాట్లాడుతున్నాను కదా. సరే ఏదో ఒకటి వెళ్ళు. ఈ అమ్మాయి చచ్చిపోయిందంటారేంటి? బతికే ఉంది కదా. సార్ ఇంట్లో పనులన్నీ నేనే చూసుకోవాలి సార్. స్వీట్లు పళ్ళు వచ్చినా లేదో కూడా నేనే చూసుకోవాలి సార్. వస్తాను సార్. ఆర్డర్ ఇచ్చిన స్వీట్లు పళ్ళ సంగతి అలా ఉంచు. కొడితే ఊడిపోయి 32 పళ్ళ సంగతి చెప్పు. ఎవరాను, ఎందుకు వచ్చావు లోపలికి? సార్ నా పేరు దొరబాబు దొంగని సార్. నన్ను అందరూ ముద్దుగా 420 అని పిలుస్తారు సార్. కావాల్సిన వాళ్ళు కేడి అని పిలుస్తారు సార్. సార్ 1000 దొంగతనాలు చేసి రికార్డు సృష్టించాలని నా ఆశ సార్. నిజంగా నువ్వు దొంగవా? ఇలా దొంగతనం చేసి నేను దొంగతనం చేయలేదు అని చెప్పుకునే దొంగ నాయకుడున్న ఈ రోజుల్లో ఎస్ నేను దొంగని అని సగర్వంగా చెప్పుకునే నీ నిజాయితీకి హ్యాట్స్ ఆఫ్ అయ్యా. థ్యాంక్ యూ సార్. అవును, ఇందాక ఆ అమ్మాయి బతుకుంది అన్నట్టున్నావు. అవును సార్, నా కళ్ళతో నేనే చూశాను, బతుకుంది సార్. నిజమా? ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు? కాస్త అర్జెంట్గా చెప్పవే బాబు. ఉండండి సార్, అంత సడన్ గా అడిగితే ఎలాగా? మేము మీలాగా ఒక ఇంట్లో ఉండే మనుషులమా? రోజుకు ఒక ఇల్లు, నెలకు 30 ఇళ్ళు, సంవత్సరానికి 360 ఇళ్ళు. సరే కాస్త తాపిగా ఆలోచించి చెప్పరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది. జస్ట్ వెయిట్. ఎక్కడబ్బా? యాండి, మధురానగర్ జ్యువెలరీ షాప్ నుంచి మధు అంట లైన్ లో ఉన్నారు. చాలా బిజీగా ఉన్నానని చెప్పవే. సార్ ఆ ఇల్లు మధురానగర్ లోనే ఉంది సార్. వాడు చెప్పిన అడ్రస్ ఇదే. ఇదే ఇంతకు ముందు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్టున్నామే? ఇది శ్రీరామ్ గారి ఇల్లు, మర్చిపోయారా? శ్రీరామ్ ఇల్లా? కౌసల్య శ్రీరామ్ ఇంట్లో ఎందుకుంది? వీళ్ళిద్దరికి లింక్ ఏంటి? పద. అమ్మా అమ్మా, కాళ్ళు ఒకటే లాగేస్తున్నాయమ్మా. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి అంటే అమ్మా, పై పట్టుకొని గోళ్ళు ఎక్కేవాడిని కదమ్మా, అప్పటి నుంచి లాగేస్తున్నాయమ్మా. చేతులు కూడా అమ్మా, ఈ మణికట్టు ఇక్కడ ఒకటే నొప్పమ్మా, లాగేస్తున్నాయి. అదెప్పటి నుంచి? ఇది ఈ కిటికీ ఊసలు ఉంటాయి కదమ్మా, ఈ బలవంతాన్ని లాగేసరికి అప్పటి నుంచి నొప్పులు పుడుతుంటాయమ్మా. నువ్వేందా గోడలకు సున్నాలు వేస్తుంటావా? నేను గోడకు సున్నాలు వేసేవాడిని కాదమ్మా, కన్నాలు వేసేవాడిని. అంటే నువ్వు? నేను దొంగనమ్మా. నమస్కారం డాక్టర్ గారు. మరి నా ఫీజు? నీ ఫీజు నాకెందుకమ్మా, ఇదిగో ఉంచుకోమ్మా. అమ్మా ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తారా? ఇంజెక్షన్ చేస్తారా? చేస్తానుగా, ఉండు. పిచ్చి మోహంది, ఫీజు కావాలంట, దాని డబ్బులు తీసి దానికే ఇచ్చా. ఇంజెక్షన్ చేస్తావా? నువ్వే చేసుకో. అమ్మా చూడలేదు, బతికిపోయాం.
ఆపరేషన్ సక్సెస్ అయ్యి నువ్వు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడికి అభిషేకం చేయించాను. సార్ ఆపరేషన్కి టైం అయింది. మీ ఆవిడకి డ్రెస్ చేంజ్ చేయాలి. మీరు బయటికి వెళ్ళండి. ఆవిడ అక్కడ కోడలు అంటున్నాడు, ఇక్కడ వీడు ఆవిడ అంటున్నాడు. ఇదేం అర్థం కావట్లేదే. మనకెందుకు అనుకుంటే లాభం లేదు. అక్కడ చెప్పాలి. ఆ అమ్మాయి బతికే ఉంది. పైగా తమరి చేతులతో ఆ అమ్మాయి ఆపరేషన్ కావాల్సిన డబ్బులు శ్రీరామ్కి ఇచ్చారు. కొంపదీసి కోలుకుంటుందంటావా? కోలుకోవడం ఏంటి సార్, మీ టైం బ్యాడ్ అయితే మీ గురించి, మీరు పంపించిన రౌడీల గురించి, మీరు చేసిన హత్యా ప్రయత్నం గురించి పోలీసులకు చెప్తుంది. అప్పుడు మీకు 5-10 ఏళ్ళ శిక్ష కూడా పడచ్చు. మిస్టర్ శ్రీరామ్. ఇన్స్పెక్టర్ గారు, వీడే శ్రీరామ్, అరెస్ట్ చేయండి. మిస్టర్ శ్రీరామ్, రంగారావు గారి ఇంట్లో దొంగతనం చేసిన నేరానికి నేను అరెస్ట్ చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ గారు, మీరు పొరపడుతున్నారు. నేను ఏ తప్పు చేయలేదు. నన్ను నమ్మండి ప్లీజ్. నువ్వు దొంగతనం చేయకపోతే ఆపరేషన్ కట్టిన 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? నేను చేసిన ప్రాజెక్ట్ అమ్ముకున్నాను సార్. ప్రాజెక్ట్ అమ్మావా? ఎవరికి అమ్మావు? ఎంతకు అమ్మావు? నరసింహం గారికి అమ్ముకున్నాను. నో. ఇన్స్పెక్టర్ గారు, ఆ నరసింహం నా శత్రువు, అందుకే వాడికి అమ్మానని అబద్ధం చెప్తున్నాడు. అరెస్ట్ చేయండి. తొందర ఎందుకు? నరసింహరావు గారికి ఫోన్ చేస్తే తెలిసిపోతుందిగా. చేయండి. సార్ మీకు ఫోన్. హలో, నమస్కారం అండి నరసింహం గారు. ఆ, మీ దగ్గర శ్రీరామ్ 10 లక్షల రూపాయలు తీసుకున్నాడా? శ్రీరామా? అతనికి నేను 10 లక్షలు ఇవ్వడం ఏమిటయ్యా? ఇవ్వలేదా? ఆర్ యూ షూర్? అతని పేరే నేను ఎప్పుడు వెళ్ళలేదు. నో సార్, మా నరసింహం అబద్ధం చెప్తున్నాడు. దైవ సాక్షిగా ఆ డబ్బు నాకు ఆయనే ఇచ్చాడు సార్. అంతేగాని మీ ఇంట్లో మాత్రం దొంగతనం చేయలేదు సార్. నా మాట రేయ్, నమ్మండి ప్లీజ్. ఇంకా నాటకాలు ఆపు. ఇన్స్పెక్టర్ గారు, వారితో ఏంటంటే నిజం చెప్పండి. నిజం చెప్పండి. హాస్పిటల్లో గొడవలొద్దు, స్టేషన్కి తీసుకెళ్ళండి. ఏం కాదు చెప్పండి. తీసుకెళ్ళండి సార్. శ్రీరామ్ మనకు కట్టింది దొంగ డబ్బు. ఆపరేషన్ క్యాన్సిల్ చేయండి. మరి ఇప్పుడు పేషెంట్ పరిస్థితి మనం ఏం చేయగలం? బయటకు పంపించేయండి. అది కాదు డాక్టర్, ఇప్పుడు ఆపరేషన్ ఆపేస్తే చచ్చిపోతుంది. మందేమన్నా ధర్మాస్పత్ర? ఇలాంటి వాళ్ళందరికీ ఫ్రీగా సర్వీస్ చేస్తూ పోతే శ్రీరామ్, నేను చెప్పేది విను. శ్రీరామ్, మొత్తం డోర్లో క్లోజ్ చేసి. ఆపరేషన్ జరిగి తీరాలి, లేకపోతే అందరినీ కాల్చి పారేస్తాను. చెప్పండి, ఆపరేషన్ చేయమని చెప్పండి. ఆపరేషన్ చేయండి, ఆపరేషన్ చేయండి. ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేయకుండా వేరే ఆలోచనతో ఉన్నారనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాల్చి పారేస్తాను. కూల్ డౌన్. నేను దగ్గరుండి చేయిస్తాగా. ఏంటి మీరు చెప్పేది? కౌశల్య బతుకుందా? అవును సార్, ఆ అమ్మాయి బతికే ఉంది. కాకపోతే ఆవిడకి ఆపరేషన్ అని భర్త వేరే ఇంకొకడని చెప్తున్నారు సార్. నో, తను నా భార్య. తను నా నుంచి ఎవరు దూరం చేయలేరు. వస్తాను. రవి, ఎక్కడికి రా? కౌశల్య బతికే ఉందమ్మా, నేను వెళ్తున్నాను. రవి,